అందరికీ నమస్కారం. ఆధ్యాత్మికంగా మనం చేసే పనులలో, పద్ధతులలో, పూజలలో మనకి చాలా రకాల అనుమానాలనేవి ఉంటాయి. అవన్నింటిని నివృత్తి చేసుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు మణి ప్రసన్న గారు. నమస్కారం అమ్మ. అమ్మ అసలు రాజశ్యామల అంటే ఏంటి? దాన్ని ఏ విధంగా జరుపుకోవాలమ్మా? రాజశ్యామల అంటే ఎవరు అంటే మనకి లలితాదేవి యొక్క మంత్రి స్వరూపం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా లలితా సహస్రనామాలు చదివితే అందులో చెప్తున్నారు ఏమని అంటే అనాహతాబ్జనులయ శ్యామాభా వదనద్వయ గే చక్రధారుడ మంత్రిని పరిసేవిత. అంటే అర్థం ఏమిటి అంటే ఈవిడ ఎలా ఉందిట అంటే లలితాదేవి యొక్క మంత్రి కింద ఉందిట. ఈ మంత్రి కింద ఉన్న స్థితిలోనే ఈవిని రాజశ్యామల అని పిలుస్తున్నాం. మళ్ళీ దశమహావిద్యలకు వచ్చేసరికి ఆవిడని మాతంగి అని పిలుస్తాం అనమాట. ఈ రాజశ్యామలాదేవి అసలు ఏం చేస్తుంది మనకి, ఆవిడెవరు అని అన్నప్పుడు ఆవిడ మన అనాహత చక్రంలో ఉండి ఎలా కనిపిస్తుందిట అంటే శ్యామాభా వదనద్వయ అంటే రెండు ముఖాలతో ఉంటుందిట. ఈ రెండు ముఖాలు ఏంటండి అంటే నార్మల్గా మన హృదయంలో ఈ ప్రేమ అన్నది అంటే హార్ట్ అని చెప్పగానే అందరికీ తెలిసిన ఏకైక పదార్థం పేరేంటంటే ప్రేమ. కానీ ఇక్కడ హార్ట్లో రెండో ముఖం కూడా ఉందిట. ఆ ముఖం పేరేంటి అంటే మోహము అని ఉంటుందిట. ఈ మోహము అనే ముఖం ఎలా వచ్చింది అంటే మనం ఎప్పుడు పుట్టాం 5వ సంవత్సరం వరకు అందరం ఎలా అంటే ప్రేమతత్వంతోనే, అంటే మనకి ప్యూరిటీ తప్ప ఇంకోటి ఏమీ ఉండదు. 6వ సంవత్సరానికి వచ్చేసరికి స్లోగా మోహం అన్నది వస్తుందిట. అది ఎప్పుడైతే గుండెల్లోకి వచ్చిందో ప్రేమ అన్నది ఏమవుతూ ఉంటుంది, తగ్గిపోతుంది. ఇక్కడ మోహం అంటే ఏంటంటే ఆకర్షణ అని అర్థం. అందుకే మనం ప్రతిదానికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ప్లస్ ఇక్కడ రెండోది ఏంటంటే మోహం వల్ల జరిగేది మనకి ఏది ఉందో అది నచ్చదు, అవును, ఇంకోటి ఏదో కాలని పెట్టింది అంటే ఎక్స్పెక్టేషన్ అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే గుండెల్లోకి వచ్చిందో మనం కోలుకుపోతున్నది ఏంటి అని ప్రశ్నించుకుంటే ఎక్స్పీరియన్స్ అన్నదాన్ని, అంటే ఏంటంటే మనకు వచ్చిన దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఇక్కడ ఈ రాజశ్యామల ఏం చేస్తుందంటే అందుకే ఆవిడని ఏమని పిలుస్తారంటే దేవత యొక్క ఆకర్షణ శక్తి. ఈ ఆకర్షణ శక్తి ఏం చేస్తుంది, దేవత ఆకర్షణ శక్తి అంటే అర్థం ఏమిటి అంటే మనలో ఉన్న రాక్షసుల్ని తీసేసి దేవత అన్నదాన్ని చూపిస్తుందిట. ఎలా చూపిస్తుంది అంటే మనకి ఏది ఉంటే దాన్ని ఎంజాయ్ చేయడమే దేవత లక్షణం. అంటే మనకు వచ్చిన దాన్ని మనం ఎంజాయ్ చేయాలి. ఇది నచ్చలేదు అనుకుని ఇంకోటి కావాలని కోరుకుని బాధపడడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే అది ఎప్పుడైనా వస్తుందా? అంటే నాదేదో అది నాతో ఉంటుంది, పక్క వాళ్ళది ఎవరిది మనకి రాదు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మనకు ఉన్నదాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము అంటే కోల్పోతున్నాము. అక్కడ ఆ విషయం ఎప్పుడైతే అర్థమైందో, అందుకే ఏంటంటే ఎప్పుడైనా సరే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని అంటారు. అందుకని ఏంటంటే అంటే మన దగ్గర ఉన్నవన్నీ చిన్ని చిన్ని పిచ్చి పిచ్చి ఆకర్షణలు. అది ఏంటి అంటే నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాతో వీళ్ళు మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు నాకు గిఫ్ట్ ఇవ్వాలి, ఇలాంటివే కదా. ఈ చిన్నవన్నీ పోవాలంటే మన గుండెకి ఒక పెద్ద ఆకర్షణ రావాలట. ఆ పెద్ద ఆకర్షణ పేరు ఏంటి అంటే అమ్మ. ఎందుకంటే అమ్మతో ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అయిందో, అమ్మతనం ఏంటి అంటే ప్రతిదాన్ని తృప్తిగా ఉండడం. అవును, అంటే ప్రతిదాన్ని ఏదైతే నాకు వచ్చిందో అది నాదే అని రియలైజ్ అవ్వడం. సో ఈ స్థితి ఎప్పుడైతే శ్యామ మనకి ఇచ్చిందో అప్పుడు మనం ఏంటంటే మన దగ్గర ఏది వచ్చినా సరే దాన్ని ఫస్ట్ ఎంజాయ్ చేయడం నేర్చుకుంటాం. ఆ ఎంజాయ్ ఎప్పుడైతే చేయడం నేర్చుకున్నామో దాని నుంచి మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వచ్చిందో అంటే ఈ మంత్రం చేయడం ద్వారా మళ్ళీ ప్యూరిటీ అన్నది వస్తుంది. నిజం చెప్తే ఆ ప్యూరిటీ వల్ల ఏంటంటే ప్రతిదాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా హాయిగా ఫస్ట్ ఏంటంటే బ్యాలెన్స్గా ఉండడం నేర్చుకుంటాం. అది రాజశ్యామల మనకిస్తుంది. అంటే రాజశ్యామలకి ఏదైనా విధానం ఏదైనా ఉంటుందా అమ్మ? రాజశ్యామలకి ఉపాసనా విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారం వెళ్ళేవాళ్ళు అలా వెళ్తారు. అలా వెళ్ళలేను అనుకున్న పక్షంలో అంటే నార్మల్గా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని అంటే ఆవిడని కొలవాలి అనుకున్నారు, ఉపాసనా విధానంగా రోజు యంత్ర పూజ, తర్పణాలు, జపాలు ఇవన్నీ చేయలేనేమో అని అనిపించినప్పుడు వాళ్ళు చేయాల్సిన ద బెస్ట్ ఏంటి అంటే లలితా సహస్రం చదివినా చాలా గొప్పగా ఉంటుంది. అలా కాదండి అది కూడా 20 నిమిషాలు పడుతుంది అని అనుకున్నప్పుడు అమ్మవారి యొక్క హృదయము అని ఉంటుంది. అన్నిటికంటే బెస్ట్ ఏంటి అంటే ఆ దేవత, ఏ దేవత అయినా ఆ హృదయం అని ఉంటుంది అనమాట. అంటే మాతంగి హృదయం అని కానీ రాజశ్యామల హృదయం అని కానీ ఉంటుంది. దాన్ని కనుక చదువుకోగలిగితే తప్పకుండా మంచి ఫలితాలని పొందగలుగుతాం.
చేసుకోవచ్చు. అది ఈజీ వే. 5 నిమిషాలు 5 నిమిషాలు పడుతుందంతే. కాబట్టి 5 నిమిషాలు టైం ఉంటుంది కదా మనకి ఇష్టం ఉన్నప్పుడు. ఆ 5 నిమిషాలు ఎవరైతే చేయగలుగుతారో దానివల్ల కూడా మంచి బెనిఫిట్ పొందగలుగుతారు. అదేవిధంగా అమ్మ, అంటే రాజశ్యామల మనం ఎప్పుడైతే పఠిస్తున్నామో ఎవరైనా పఠించవచ్చా? లేదా పురుషులు లేదా స్త్రీలు మాత్రమే పఠించాలి అనేది ఇక్కడ ఉంటుందా? అసలు ఎవ్వరు ఎక్సెప్షన్ లేదు, అందరూ పఠించవచ్చు. ఎందుకు అంటే ఏ విద్య అయినా సరే ఆత్మకి సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది కాదు. ఈ ఫామ్ అన్నది ఎక్కడి వరకు శరీరం. ఇప్పుడు వీళ్ళు స్త్రీ వీళ్ళు పురుషులు అండ్ డిఫరెన్స్ ఎక్కడ చేస్తున్నామంటే మనకు కనిపించే ఫామ్ని బట్టే. అవును. కానీ ఆత్మ అన్నది ఒకటే కదా ఎవరికైనా. మనం ఈ సంస్కరించుకోవడానికి చేస్తున్న పని ఏంటి అంటే ఆత్మని సంస్కరించుకోవడానికి చేస్తున్న పనే ఉపాసన. అప్పుడు ఎవరైనా చేయొచ్చు. ఆత్మను శుద్ధి చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏ ఉపాసన అయినా చేయొచ్చు. ఇది అది అని లేదు. ఇంకా సో ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు. కూడా చేసుకోవచ్చు.